జ్ఞానపీఠ అవార్డు గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ శ్రీ నారాయణ గారు వారిని ఆహ్వానిస్తున్న వేదికపై వచ్చి వారి సందేశం ఆశీస్సులు కావాలి. అలాగే యువకుల వాహి అధ్యక్షుడు అధినేత వైకే నాగేశ్వర కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దయచేసి వారు వేదికని సహాయంగా రమ్మని కోరుకుంటున్నాము. నారాయణ రెడ్డి గారు మరి వైకే నాగేశ్వర వారి చేతుల మీదుగా ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలతో ప్రార్థిస్తున్నారు. या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. శ్రీమతి పేర రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ అని స్థాపించారు. కేవలం స్థాపించి వదిలేయకుండా ఏటేట అనేక సందర్భాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటారు. చారియర్ గారి గొప్పతనం ఏమిటంటే స్వయంగా స్వరరహస్యం తెలిసిన వాడు, స్వరాలాపన కూడా చేస్తారు, కానీ పదాలు కీర్తనలు పాడగలుగుతాడు. అయితే ఈ సంస్థ ద్వారా తమ కీర్తిశేషురాలైన తమ శ్రీమతి రంగమణి చార్య తమ భార్య పేర నెలకొల్పిన ఈ సంస్థ ద్వారా ఈరోజు తన శ్రీమతి జయంతి అని శ్రీవారు చెబుతున్నారు. ఇక ఆయన సినీరాగ విశ్లేషణ విశారద బిరుదాంకితం. సినీరాగ విశ్లేషణ విశారద అంటే ఏమిటి? ఒక సినీ గీతంలో ఏ రాగం ఉంది, ఆ రాగం ఉందా లేదా అని విశ్లేషించి విశదీకరించేవాడు శాస్త్రీయ సంగీతజ్ఞ కూడా. ఈనాడు ఈ సాయంత్రం మనం పాటలు పాడిన వారు డిఏ మిశ్రా, వెంకట్రావు,
హరిచరణ్ కుమార్, ఎం ప్రసన్నలక్ష్మి, శ్రీమతి విజయలక్ష్మి, అంటే ఆ విజయలక్ష్మి కాదు, ఆ విజయలక్ష్మి అలా తన గానంతో లాక్కుని పెడుతుంది తన వెంట. ఇప్పుడు మనం విన్న విజయలక్ష్మి తన గానంతో అలా కూర్చోబెడుతుంది. హరిచరణ్ కుమార్ కొంచెం కొత్త పేరేనా? మరి ఏంటి క్లారిటీ ఉందాం. ప్రసన్న లక్ష్మికి సోదరుడు పాడి అందరూ బాగా సుపరిచితులు నాకు ఒక హరిచరణ్ కుమార్. అతను కూడా వీరందరితో సమస్థాయిలో గానం చేశాడు. నాకు అశీల అభినందనలు. క్యారియర్లో సంగీతం ఎంత లీనమైపోయిందో దాన్ని విశ్లేషించి చెప్పడం. ఆయనే సంగీతం, సంగీతమే ఆయన. ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియదు. అమాయకం. కానీ సంగీతంలో స్వరకల్పనలో మాత్రం ఆయన శత్రువు. ఒక పాట వినిపించి, ఒక హిందీ పాట వినిపించామనుకో, దానికి ఏ రాగంలో ఉందో తెలుగులో ఆ రాగారాపణ చేస్తాడు. కాబట్టి స్వయంగా బాగా సంగీతంతో పరిచయం ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ పక్షాన్ని మళ్ళీ గాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అతనిలో అది అభేద భావాన్ని మనసారా అభినందిస్తూ చాలా రోజుల తర్వాత నేను ఇప్పుడు సుధామయిని వ్యాఖ్యానం జరుగుతూ ఉంటే చూశాను. నాకు తెలియకుండా ఈ మధ్య జరిగిందేమో తెలియదు. నాకు తెలిసినంత వరకు ఈ మధ్య కొంత వ్యవధి వచ్చింది, కాల వ్యవధి. కావున ఔచిత్యభరితంగా సుమధుర శబ్దాలతో ఆ స్వరాలతో వ్యాఖ్యానం చేసింది. ఆవిడ కూడా గాయని. అప్పుడు బయటపడదు, ఎప్పుడు గుప్తగా ఈ వ్యాఖ్యానంతోనే సరిపుచ్చుకుంటుంది. మంచి సంక్షిప్తంగా చేస్తుంది. అతిగా పోతే శృతి మించినట్టు అవుతుంది. దీనికి దానికి ఏం సంబంధం తెలియదు. ముఖ్య అతిథి పూజ్యులు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, ఈ రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు చారియర్ గారికి, ఆహుతులైన
మీ అందరికీ కూడా ముందుగా వినమ్రంగా నమస్కరిస్తూ, చారియర్ గారు ఈ సంస్థ పెట్టినప్పటి నుంచి ప్రతి కార్యక్రమానికి నన్ను రమ్మని ఆహ్వానిస్తుంటారు. మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకుని ఆయన ప్రతి కార్యక్రమం చాలా 30 రోజులు కానీ 60 రోజులు కానీ వ్యవధి ఉన్నా కూడా 60 రోజులు ఆ కార్యక్రమం మీద ఉంటూ ఆ పాటలని చక్కగా మనకు ప్రజెంట్ చేయడానికి ఆయన కృషి చేస్తూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు శ్రీఎల్ఎన్ చారియర్ గారిని ముందుగా నేను అభినందిస్తున్నాను. వారు ఇవాళ కాన్సెప్ట్, ఆయన సంస్థ పేరు వి రంగమణి చారియర్ ఆర్ట్స్ అకాడమీ. ఇవాళ కాన్సెప్ట్ తోడు నీడ. ఆయనకి తోడు నీడగా ఉండి ముందుగా కాలం చేసిన దివంగతురాలైన తన భార్య పేరిట ఈ సంస్థ పెట్టినందుకు, ఆమె పుట్టినరోజున ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు ఆయన్ని ముందుగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఈరోజు ఇంకొక మనం ఆ విషయం తెలిస్తే చలించిపోతాం. ఇప్పుడే మనకు పాడినటువంటి విజయలక్ష్మి, ఆమె ఆ తండ్రి గారు అకాలంగా ఒక యాక్సిడెంట్, ఎవరో ఒకరు వచ్చి వ్యాన్తో గుద్దితే ఆదివారం చనిపోయారు. అయినా సరే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, వెతుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎన్ని అవాంతరాలు వచ్చినా పాడటం మానొద్దు అంటే, ఆమె మచిలీపట్నం నుంచి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చింది. మన ముందు ఆమె అద్భుతంగా పాడింది. ఆ విషాదాన్ని మనసులో ఉంచుకుంటూ మనకు సంగీతం అందించి ఆనందాన్ని మనకు అందించింది. ఆమె తండ్రి గారు కూడా వాద్య కళాకారులు. ఆమెను ఒక సింగర్గా తీర్చిదిద్ది అద్భుతమైనటువంటి మనకు గాయనీమణిని మనకు అందజేశారు. అటువంటి విజయలక్ష్మి గారిని, వారి తండ్రి గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తూ, మనందరి తరఫున ఆ వాద్య కళాకారులైన తండ్రి గారు చెప్పిన విధంగా ఆమె ఇక్కడికి వచ్చినందుకు ఆమె కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ, ఇంకా చారియర్ గారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసి మనకు ప్రజెంట్ చేస్తారని ఆశిస్తూ, 29వ తేదీన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మదినం. ఆ రోజున యువకళా వాహిని, త్యాగరాయ గారి సభ, చారియర్ ఆర్ట్స్ అకాడమీ కలిసి ఒక 79 పాటలు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు ఈ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నాం. మీరంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గాయకులు మిత్ర గారు, వెంకట్రావు గారు, అలాగే ప్రసన్నలక్ష్మి గారు, హరిచరణ కుమార్ గారు, విజయలక్ష్మి గారు, వ్యాఖ్యాత సుధామయ్య గారు అందరూ చక్కగా ఈ కార్యక్రమాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. వారందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. విజయలక్ష్మి తండ్రి గారు కీర్తిశేషులు కావడం, ఏడు రోజులు తిరగక ముందే ఆ అమ్మాయి, ఆ గాయనీముని ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే ఆ తండ్రి గారికి ఆత్మ సంతృప్తి ఎక్కడుంటుందంటే, స్వయంగా ఆయన వాద్య బృందంలో ఒకరు. వాద్య కళాకారు, అదే వాద్యం అంటే అదే. వారి స్పందన తెలియజేస్తున్నారు. సభకు నమస్కారం, శ్రవణానంద శ్రోతలకు నమస్కారం. మా ఆహ్వానం నుంచి పద్మభూషణ్ డాక్టర్ శ్రీనారాయణ గారు, యువకళా వాహిని అధ్యక్షులు భాగ్యనాగేశ్వర గారు ఇక్కడ రావడం మాకు సంతోషమైన విషయం. ఈ సమయంలో మరి ఒక విషాద ఘట్టం కూడా జరిగింది. ఆవిడని పాడద్దని కూడా చెప్పాను నేను. ఏంటంటే ఇటువంటి తరుణంలో వచ్చి పాడించడం కూడా నా భావం కాదు. నువ్వు పాడకూడదంటే మా అమ్మాయికి చెప్పింది. మా నాన్నగారు 2-3 నెలల క్రితమే పాటల కార్యక్రమంలో రోజున ఏమైనా సరే, ఎవరు బంధువులు పోయినా సరే, ఏం పోయినా సరే నువ్వు వచ్చి ఆ రోజున పాడాలి, కార్యక్రమంలో పాడాలి. పాడకుంటే నాకు ఆత్మశాంతి లేదు.
అని ఆయన అన్నట్టు. అది ఆవిడ గుర్తొచ్చింది. గుర్తొచ్చి కూడా లోపల దిగమింగుకొని దుఃఖాలను దిగమింగుకొని ఈ విధంగా పాడిందంటే ఆవిడ వాడు తండ్రి గారు తోడుగా నీడుగా ఉండేవాడు. మొదటిగా చిన్నప్పుడు పిల్లలకి తోడు నీడేవారు పేరెంట్సే, తర్వాత భర్త. మరి ఇది జీవితంలో ఒడిదుడులు వస్తుంటాయి, మరి చెప్పడం అది భగవంతుడు ఆజ్ఞ, దానికి శరీరాలి. మన చేతిలో లేదు. అంటే ఏ నిమిషానికి ఏం జరిగినా గంటసారిగా లోపల పడేది, అది యథార్థం. కాబట్టి దయచేసి మీరిద్దరితో శ్రద్ధగా ఆలోచించేందుకు మరి ఈ సభకు వచ్చేసిన నారాయణ గారికి, నాగేశ్వర గారికి నేను పాదాభినందన చేసుకుంటున్నాను.